హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఫోన్పే, గూగుల్ పే వాడే వారికి అలర్ట్. ఇక ఈ ఆప్షన్ సెట్టింగ్ చేసుకోకపోతే, ఇక మీ ఫోన్లో ఈ ఆప్షన్ మార్చకపోతే మీరు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికే పానీపూరి దగ్గర నుంచి పెద్ద పెద్ద బ్యాంకుల వరకు ప్రతి ఒక్కరూ ఫోన్పేను భారీగా వాడుతున్నారు. టీ స్టాల్ దగ్గర నుంచి టాటా ఐపీఎల్ వరకు మనకి ప్రతి ఒక్కరూ గూగుల్ పే, ఫోన్పే ద్వారా స్కాన్ చేసి డిజిటల్ ట్రాన్సాక్షన్ దేశవ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నారు. అయితే తాజాగా ఫోన్పే, గూగుల్ పే యూజర్స్కు ఒక అలర్ట్ తీసుకొచ్చింది. ఈ అలర్ట్ కానీ గమనించకపోతే మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఏంటి ఆప్షన్, ఎలా సెట్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ముందుగా వీడియోని లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్, మోటివేషన్గా ఉంటుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. మన దేశంలో కూడా డిజిటల్ పేమెంట్స్ బాగా ఊపందుకున్నాయి. ₹10 నుంచి ₹1,00,000 వరకు యూపీఐ ద్వారానే ట్రాన్సాక్షన్స్ కొనసాగుతున్నాయి. ఇక బ్యాంకుకు వెళ్ళి డబ్బులు డ్రా చేసే వారి సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో చెల్లించే ప్రతి బిల్, వాటర్ బిల్, అలాగే కరెంటు బిల్, ఇంటర్నెట్ బిల్, టీవీ బిల్, మొబైల్ రీఛార్జ్, టీవీ రీఛార్జ్, విద్యుత్ బిల్లులు, ఇలా నెలవారీ చెల్లించే అన్ని బిల్స్ను ఆటోపే ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని దాంతో ఆటోమేటిక్గా బిల్స్ని అయితే పే చేస్తున్నారు. ఈ ఫ్యూచర్తో సమయంతో పాటు మనకి గుర్తులేకపోయినా ఆటోమేటిక్గా పేమెంట్స్ అనేవి జరిగిపోతూ ఉంటాయి. అయితే ఈ ఫ్యూచర్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. మనం ఫోన్పేలో ఆటోపే ఆప్షన్ డిజేబుల్ చేసుకున్నా కూడా ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయిపోతుంటాయి. ఆటోపే ఆప్షన్ను ఎలా డియాక్టివేట్ చేయాలో చూద్దాం. ముందుగా మీరు మీ ఫోన్పే యాప్ను ఓపెన్ చేసి మీ ప్రొఫైల్పై అయితే క్లిక్ చేసుకోవాలి. ఆ తరువాత పేమెంట్ మేనేజ్మెంట్ సెక్షన్లో కనిపిస్తున్న ఆటోపే ఆప్షన్పై క్లిక్ చేయండి. అలా చేసిన తర్వాత పాస్, డిలీట్ అనే 2 ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు ఆటోపేను తాత్కాలికంగా ఆపేయాలని అనుకుంటే పాస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఆటోపే శాశ్వతంగా ఆఫ్ చేయాలనుకుంటే డిలీట్ ఆప్షన్ ఎంచుకోండి. అప్పుడు మీ ఆటో శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది. అప్పుడు మీ ఆటోపే పూర్తిగా డిలీట్ అయిపోతుంది. దాంతో మీకు ఎలాంటి నష్టం ఉండదు. ఒకసారి అవసరమైన వాటికి పే చేసుకుంటే నెక్స్ట్ మంత్ కూడా ఆటోమేటిక్ పే అవుతుంది. దీన్ని డీయాక్టివేట్ చేసుకుంటే చెల్లింపులు జరుగుతూనే ఉండి మన ఖాతా ఖాళీ అయిపోతుంది. ఇక వ్యక్తులు గాని, వ్యాపారస్తులు గాని ఈజీ లావాదేవీలకు అలవాటు పడి యూపీఐ, ఫోన్ పే, గూగుల్ పే, ఇతర యూపీఐ యాప్ల ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, మనకి దేశవ్యాప్తంగా ఫోన్ పే, గూగుల్ పే యూజర్స్ కు సంబంధించి వచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీరు మీ ఇంట్లో బిల్స్ పే చేయడానికి ఎక్కువగా గూగుల్ పే వాడతారా, లేకపోతే ఫోన్పే వాడతారా, లేదా పేటిఎం వాడతారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.